కరెక్ట్ అనిపించింది? సోనియా కొన్ని పాయింట్స్ లో కరెక్ట్ అనిపించారు, కొన్ని పాయింట్స్ లో విష్ణుప్రియ కూడా కరెక్టే అనిపించింది. కానీ విష్ణుప్రియని నామినేట్ చేసిన పాయింట్ నాకు అంత నచ్చలేదు. అవునా? ఎందుకు ఈసారి సిల్లీ పాయింట్స్ ఎత్తుకుంటున్నారు వీళ్ళు? బిగ్ బాస్ కి గొడవలు కావాలి, వీళ్ళకి టీఆర్పీ కావాలి. ఆ, సో సిల్లీ పాయింట్స్ అయితేనే కరెక్ట్ ఉండే అని చెప్పి అది చూస్ చేసుకున్నట్టున్నారు. అవునా? అంటే ప్రేరణ అది వీళ్ళ విషయంలో మామూలుగా ఎక్కువగా ప్రేరణ చెత్తపుట్ట తీసుకొస్తున్నారు అప్పటి నుంచి కూడా ఇప్పటికి. yes. అది అసలు రీజన్ అంటారా? కాదు తను చెప్పా కదా, టీఆర్పీ కావాలంటే సిల్లీ రీజన్స్ ఉండాలి. ఆ, మళ్ళీ ప్రేరణ దానికి కరెక్ట్ సీరియల్ ఆర్టిస్ట్ అసలుకే ఆ, లాగ్ చేస్తుంది, కట్ చేస్తుంది త్వరగా. ఆ, సో తను చూస్ చేసుకున్నా, తనే అందుకే బాగా ప్లే చేస్తుంది రోల్ అంతా కూడా. ఆ. సరే, ఎస్టర్డే బెలూన్స్ ఒకటి జరిగింది కదా, యా అది నీకు ఎట్లా అనిపించి సంచాలక సోనియా ఎలా హ్యాండిల్ చేస్తుంది అనుకుంటున్నారు? కొద్దిగా బయాస్డ్ లిటిల్ బిట్ వాళ్ళ టీమ్ కి, అంటే ఫేవరబుల్ గా ఫేవరబుల్ గా బెలూన్స్ ని పాస్ చేసింది కనుక మొత్తం అదంతా కూడా ఫేవరబుల్ ఉంటుంది. అవును. ఇప్పుడు విష్ణుప్రియకి ప్రేరణకి మధ్య ఏదో ఫుడ్ విషయంలో గొడవ వచ్చింది, ఎస్ కోడిగుడ్లు. నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి, అంత పెద్ద సెలబ్రిటీలుగా చూసిన వాళ్ళని ఇంత చిన్న చిన్న కోడిగుడ్డు దగ్గర, పప్పు దగ్గర, ఉప్పు దగ్గర ఇలా గొడవ పడడం మీకు ఎలా అనిపిస్తుంది? సిల్లీగా లేదు? చాలా సిల్లీ. అంటే బిగ్ బాస్ ప్రతి సీజన్ సిల్లీగానే ఉంటాయి గొడవలన్నీ కూడా. సో ఈ సీజన్ మళ్ళీ పర్టికులర్ గా మాట్లాడుకోనికి ఏం లేదు, ఎవ్రీ సీజన్ అంతే ఉంటది. అండ్ విష్ణుప్రియకి దోశ వేసేటప్పుడు కూడా నిన్ననే టీజీ వచ్చింది, అదే ప్రోమో సార్. అది ఓకే ఇన్సల్టింగ్ ఉంటుండే కొద్దిగా విష్ణుప్రియకి. మేబీ దాన్ని కూడా మళ్ళీ సాటర్డే రోజు నాగార్జున మాట్లాడతారేమో అని చూస్తున్నాం అంతే. అవును. ఎస్టర్డే నామినేషన్స్ అందరూ వేశారు కదా, ఎస్. మీకు వ్యాలిడ్ గా నామినేషన్ ఎవరు వేశారు అనిపించింది? ఇప్పుడు యష్మి కావాలని నిన్న ఈ పేరు తీసుకొస్తానని చెప్పి చెప్పింది, అది ఎలా అనిపిస్తుంది? ప్రొవోకింగ్, తనని కూడా లైక్ అతన్ని ప్రొవోక్ చేసినట్టు, కావాలని నేను చేస్తా నువ్వు చూడు అని మాట్లాడినట్టు అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుంది తన ఆట? మణికంఠది జెన్యూన్ చాలా జెన్యూన్ అని కాదు కానీ చాలా స్పోర్టివ్ ఉన్నాడు అతను, బాగా ఆడుతున్నాడు. అంటే డిఫరెన్స్ చేశాడు కదా, ఒక 4 కేటగిరీస్ డిఫరెన్స్ చేసి దేన్ని ఎలా చూడాలి అలాగే చూడు అని చెప్తున్నట్టే తన మాత్రం ఎక్కడ తగ్గకుండా మాట్లాడుతోంది. దాని పట్ల అంటే యష్మి బిహేవియర్ ఎలా అనిపిస్తుంది? తన బిహేవియర్ అస్సలు బాగోలేదు. తను సీరియల్ అని చెప్పి తన బయటికి చెప్పకుండానే యాక్టింగ్ లో చూపిస్తుంది తను. అవునా? అంటే ఎక్కడ పట్టుకున్నారు మీరు దాన్ని యాక్టింగ్ చేస్తుందని? లాస్ట్ టైం మణికంఠ విషయంలో దొరికిపోయిందనా? అంటే బొరుగుల దగ్గర చేస్తానని చెప్తే ఓకే అంది, బట్ నాగార్జున గారు ఆయన వీడియో బయట ప్రూఫ్ పెట్టేసరికి భయపడిపోయి ఏడ్చింది. అది డ్రామా అనుకుంటున్నారా నిజం అనుకుంటున్నారా? డ్రామా, అది యాజ్ యూజువల్. నాగార్జున కూడా అంటుండే కదా, దొరికిపోయింది కాబట్టి తను అలా మాట్లాడుతుంది. సోనియా మీద మీ అభిప్రాయం ఏంటి? గుడ్, మంచిగా ఆడుతుంది. సోనియా అంటే లైక్ గుడ్ అంటే అలా కదా, చాలా వరకు బ్యాడ్ ఉంది కదా, మీరే ఓకే జెన్యూన్ గా అంటున్నారు. మరి మా ఇంట్లో తనకి బయాస్డ్ పీపుల్ ఉన్నారు. అవునా? సోనియా అంటే లైక్ తను స్ట్రైట్ ఫార్వర్డ్, అబద్ధమే గానీ నిజమే గానీ తను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తుంది, కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఎక్కడో కలుపుతోంది అనేది కన్నింగ్ అర్థమవుతుంది. అంటే పృథ్వీతో ఒకలాగా, నిఖిల్తో ఒకలాగా, అభయ్ దగ్గర ఒకలాగా, అంటే వీళ్ళ మధ్య ఏదో జరుగుతుంది, ఏదో కిస్మిస్ ఉందని అనుకుంటున్నారు. బ్యాక్గ్రౌండ్ టీమ్ అప్ కిస్మిస్ ఉంది అనుకుంటున్నారు. కాలేజ్ స్టూడెంట్ ఓకే, ఏదో వాళ్ళ మధ్య ఏదో రిలేషన్షిప్ ఉన్నట్లుగా బయట వస్తుంది. బయటికి వస్తున్నాయి, రూమర్స్ అనేవి వస్తూనే ఉంటే పోతున్నాయి. వాళ్ళు చెప్పేంత వరకు మనం అంతే. స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ అంటే ఎవరని చెప్తారు? నిఖిల్, అభయ్ కూడా. నలుగురు చెప్పండి. నిఖిల్, అభయ్, పృథ్వీ. కొద్దిగా టంగ్ స్లో చేసుకుంటే పృథ్వీ కూడా ఉంటాడు, అంటే ఫిజికల్ పైకి వెళ్ళిపోతున్నాడు కదా. అది కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే తను కూడా స్ట్రాంగ్ ప్లేయర్ అవ్వచ్చు. ఇంకా నబీల్. నబీల్. అమ్మాయిలు ఎవరు లేరా? సోనియా ఉంటది పక్క, తన కాంట్రవర్సీ కోసమైనా బిగ్ బాస్ ఉంచుతాడు ఆమె. అండ్ యష్మి ఉంటది, తన కన్నింగ్ అలానే కంటిన్యూ చేస్తే తను ఉంటది. ఇంకా అంటే యష్మి చాలా వరకు వెక్కిరిస్తున్నట్టు మాట్లాడుతున్నా. తను ప్రణవి సారీ హరిని మర్చిపోయా, ప్రేరణ. తను కూడా సేమ్ అంతే, కన్నింగ్ అట్లే ఉన్నారు, ఎగతాలు చేసుకుంటూ మాట్లాడుతూ. ఇద్దరు ఇంకా అలానే ఉన్నారు. అందరే దొంగనా? అంతేనా? దొరికినోడే దొంగ కదా. అంతేనా? ఓకే, రైట్. ఓవరాల్ గా ఉమెన్స్ లో ఒకరు, బాయ్స్ లో ఒకరు అంటే ఎవరి పేరు చెప్తారు? బెస్ట్ విష్ణుప్రియ. నాకు తను కొద్దిగా ఫేవరెట్, సో తన్ని చెప్తా. బాయ్స్ లో నిఖిల్, యాజ్ యూజువల్ నిఖిల్ అంతే. అంతే. ఓకే అమ్మా, థాంక్యూ. బిగ్ బాస్ లో ఎవరు తెలియదు మాకు, ఎవరు తెలీదా? ఎవరు తెలియదు, ఒక్కరు కూడా వేస్ట్ అన్న ఎవరు తెలియదు అంట. అదేంద్రా? నిఖిల్ ఒకటే తెలుసు మాకు, నిఖిల్ ఒకటే మంచిగా ఆడతాడు గేమ్, మాకు తెలిసినంత దాకా అయితే. అంతేనా? అంతే, నిఖిలే
ఎవరు ఎవరు కాదు మాకు నచ్చదు విష్ణుప్రియ తెలీదా? విష్ణుప్రియ తెలియదు మొన్న వస్తున్నామని అవునా? యాంకరింగ్ మంచిగా ఉంటది అంతే, ఆమె యాక్టింగ్ మంచిగా ఉంటది. ఆమె మంచిగా ఉంటది, ఆమె మంచిగా ఉంటది, కానీ యాంకరింగ్ మంచిగా ఉంటది. ఇంకేం మంచిగా ఉండదు, ఇంకేం మంచిగా ఉండవా? ఇంకేం కావాలి నీకు తెల్ల మంచిగా? ఏం ఉండదు. యష్మి కూడా మంచిగా ఉంటది, యష్మి కూడా మంచిగా ఆడుతుంది. ఏది హెచ్ఎంఎల్ పెట్టుకోరు అదేనా? అమ్మాయినా? మంచిగా ఉంటది. కాదురా, ఇప్పుడు అమ్మాయి యష్మి గురించి మీ అభిప్రాయం చెప్పండి రా, జెన్యూన్ గా. యష్మి మంచిగా ఆడుతుంది, మంచిగా ఉంటది. మంచిగా ఏంట్రా, అందరూ ట్రోల్ చేస్తుంటే అమ్మాయిని. ఏం troll చేయరు. వాడు చేసేటోడు ముందే చేస్తాడు. కాదు, మీ అందరూ ఎందుకు ఫ్యాన్స్ అయ్యారు యష్మికి? ఫస్ట్ ఎంట్రింగ్ మంచి ఎంట్రీ ఇచ్చింది. ఆ, ఆమె మాకు తెలుసు, ఆమె టీవీలో చూసినాం. బయట కనబడితే హాయ్ చెప్తుంది, కానీ నేనే నీకు చెప్తుందా hi? సెలబ్రిటీ గా ఎంతైనా ఓకే, ఇప్పుడు కాదు, యష్మి చాలా ఓవర్ యాక్షన్ చేస్తుందని చాలా మంది అంటున్నారు. ఓవర్ యాక్షన్ కాదు, వాళ్ళు చేసిన కాబట్టి యశ్మిన్ అంటారు. ఓవర్ యాక్షన్ వాళ్ళు చేసిన కాబట్టి యశ్మిన్ అంటారు కదా అన్న. అదేంద్రా, అంతే మళ్ళీ చేసేటోడే వేరేటోళ్ళని అంటాడు అన్న. మనం ఎవరు చాలా వరకు అందరూ ఏమంటున్నారు తెలుసా, యష్మి ఓవర్ యాక్షన్ వల్లే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుందా అంటున్నారు. యశ్మి ఇప్పుడు అయింది ఎలిమినేట్ ఏమన్నా. అంటే ఇదివరకు క్లాన్ లో ఉండింది కదా, క్లాన్ లీడర్ కదా. ఫస్ట్ క్లాన్ లీడర్. ఇప్పుడు క్లాన్ లీడర్ ఉంది, ఇప్పుడు క్లాన్ లీడర్ లేదు, నామినేషన్ వరకు వచ్చింది. నామినేషన్ వచ్చిందంటే నామినేషన్ వేసేటోళ్ళు ఇస్తారన్న, నామినేషన్ అందరూ ఇస్తారు నామినేషన్. ఇప్పుడు కొన్ని రోజులు అయితే నిఖిల్ మీద కూడా పడుతుంది, నెక్స్ట్ వీక్ ఆ, వాని మీద కూడా ఇస్తారు నామినేషన్. అంతేగాని యష్మి అయితే మీరు సపోర్ట్ సపోర్ట్ యష్మి, అందరూ యష్మి కూడా జిందాబాద్. అరే ఏంట్రా ఇది, ఎంతమంది ఉన్నారు ఏంట్రా, నేను నిజంగా ఎవరు లేరనుకున్నా యష్మికి. యష్మి ఫ్యాన్స్ ఇక్కడ. అవునా? తమ్ముడు సరే కానీ ఇప్పుడు యష్మికి మరికంటే నిన్న చూసారా నామినేషన్ లో? నిన్న నామినేషన్ చూడలే, మొన్న చూసినాం. మొన్న మొన్న చూసారా? ఏడిసింది నామినేషన్ వేసిందని యష్మి ఆ, మాట్లాడతలేదు కదా మణికంఠతో. ఓహో అదే మొన్నది లేదు. మొన్న అదే సో ఎలా అనిపించింది మీకు మరికంట నామినేషన్? మంచిగా అనిపించలే మాకు అట్లా. జెన్యూన్ గా మాట్లాడుకుందాం మనం. ఏదన్నా ఇష్యూ జరిగింది అనుకో, యష్మి రియాక్షన్స్ మీరు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఇరిటేషన్ గా లేదా? ఏం లేదు అట్లా. కామెంట్ సెక్షన్ లో చూస్తారా యష్మి గురించి అంత నెగిటివ్ అట్లా చూడం మేము నెగటివ్ అవన్నీ, ఆమె లైట్ తీసుకుంటాం, ఓన్లీ పాజిటివ్. సరే, ఒక్కొక్కరి గురించి అడుగుతారు అబ్బాయి. మొత్తం 12 మంది ఉన్నారు, 12 మంది గురించి అర్హత మీ అభిప్రాయం చెప్పండి. ఫస్ట్ నిఖిల్ గురించి మాట్లాడుకుందాం. నిఖిల్ మీద మీ అభిప్రాయం ఏంటి? నిఖిల్ స్టైల్ ఉంటాడు, మంచిగా ఆడతాడు గేమ్, ఆ, మంచిగా ప్లేయర్, దాంట్లో ఫస్ట్ ప్లేయర్ కంటెస్టెంట్ మంచిగా. ఆ. నిఖిల్ మీద ఇంకా నిఖిల్ గురించి నిఖిల్ గురించి అంటే ఏం చెప్పాలన్న, ఆయన ఫైటింగ్ మంచిగా ఫైటింగ్ అంతా మంచిగా చేస్తాడు, బాడీ మంచిగా ఉంటది, ఆ, మంచిగానే ఆడతాడు. రాంజరా ఓవరాక్షన్ ఎక్కువ చేస్తాడు. అంతేనా? ఆ. అబ్బాయి గురించి వాడు వచ్చింది చూసిన స్టార్టింగ్ నాకు ఏం లేదని చెప్పి వచ్చింది కదా మణికంఠ మణికంఠ. వాడు ఓవర్ మస్తు చేస్తాడు. వాడు తీసేయాలి ఫస్ట్ గేమ్ లోకి వెళ్ళి. మొత్తం బిగ్ బాస్ ఫస్ట్ ఎలిమినేట్ ఆడేద్దాం అనుకుంటున్నాను. సరే, నాగమణికంఠ గురించి కూడా చెప్పారు. అబ్బాయి గురించి చెప్పండి రా. క్లాన్ సెకండ్ క్లాన్ లీడర్ ఉన్నాడు కదా, సెలెక్ట్ అయింది కదా, అందరు సెలెక్ట్ చేసి గురించి చెప్పండి. అబ్బాయి గురించి ఏం చెప్తాం, ఆయన అంతా చూడడం, ఆయన గేమ్ స్పిరిట్. మేము ఆదిత్య ఓం గురించి, ఆదిత్య మొన్న నామినేషన్ దాకా పోయిండు, ఎలిమినేట్ అయ్యాక పూలదండలు వేసిరు, బయటికి వచ్చిండు. అట్లా ఇయ్యొద్దు పాపం ఆయనని. సరే, నవీన్ అఫ్రితి గురించి చెప్పండి. నైనిక డాన్స్ మంచిగా ఆడుతుంది. నవీన్ అఫ్రితి రా, కట్అవుట్ ఉంటాడు, మంచి గట్టిగా ఉంటాడు మనిషి, షార్ట్ హెయిర్. నవీన్ అఫ్రితి ఆయన వరంగల్ మొత్తం అల్చాలనేది. ఏం ఫాలో అవుతున్నారు మీరు అంతా బిగ్ బాస్? ఎవర్రా మీరు? ఆయన కూడా మంచిగా ఆడతాడు గేమ్, పంచులు కొడతాడు, అందరికి డైలాగులు మంచిగా ఆడతాడు. సోనియా గురించి చెప్పండి. సోనియా కూడా మొత్తం నిఖిల్ అంతా ఉంటది. ఆ పిల్ల సోనియా అయితే కాదు, ఒకటి అనుకుందాం, నిఖిల్ కి, సోనియాకి, పృథ్వీకి ఏదో జరుగుతోందని బయట టాక్. మీ అభిప్రాయం ఏంది? ఏం జరుగుతలేదు, అంత మాటలు టాక్. మేము కూడా క్రియేట్ చేస్తాం. చాలా మంది ట్రోల్ చేస్తారు బిగ్ బాస్. haters ఉంటారు కొంతమంది. అంతేనా? haters ఉంటారు, అంతే తప్ప వేరే ఏం లేదు. కాల్చుకుంటారు ఇంకా అంతే కొంతమంది. పేడ్ ఆర్టిస్ట్లా? సరే, సీత గురించి ఏంటి మీ అభిప్రాయం? సీత గురించి ఫుల్ ఏడిసింది, శేఖర్ భాష పోయిందని. అవును అవును, శేఖర్ భాష అయితే జెన్యూన్ గా నామినేషన్ నామినేషన్ అట్లా ఇయ్యొద్దు. అది ఇప్పుడు ఆయన కొడుకు పుడితే ఆనందం ఉంటది ఆయనకు, మళ్ళీ ఎవరికైనా ఉంటది. హాస్పిటల్ అన్నాక ఎవరికి ఆనందం ఉంటది, ఆడతాడు. ఒకసారి పుట్టిండని ఇంకా ఆడతాడు, ఇంకా మంచిగా ఆడతాడు. అట్లా ఎట్లా ఎలిమినేట్ చేస్తారు? అది ఫేక్ ఎలిమినేషన్ అది. అంతే. పృథ్వీ గురించి ఏంట్రా మీ అభిప్రాయం? పృథ్వీ గురించి సరే, ఓకే. సరే, లాస్ట్ కన్క్లూజన్ వస్తారా? ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనుకుంటున్నారు మీరు? ఈ వీక్ నామినేషన్ చాలా మంది ఉన్నారా? మణికంఠ అయిపోతారా అన్న? మణికంఠ ఉన్నాడు, యష్మి ఉన్నది, మీ యష్మి వస్తారు చూడు, విష్ణుప్రియ ఉంది, ప్రేరణ ఉంది,
ప్రేరణ కూడా ఆమె కూడా ఆడుతుంది, గేమ్ ఆడుతుంది, ప్రేరణ గట్టి ఆడుతుంది ఆమె కూడా. విష్ణుప్రియ వెళ్ళిపోతుంది. విష్ణుప్రియ వెళ్ళిపోతుందా? 100%. మరి విష్ణుప్రియ ఉండాలని కోరుకుంటున్నారు చాలా మంది fans. కోరుకుంటాడు అంతేనా? ఓకే తప్పుడు బాయ్ మా, బాయ్ మా, బాయ్ 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 బాయ్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.